తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలను తెలియజేశారు. అదే అక్కడ ఏ సమస్యలు చెప్పారో నిన్న కూడా మేము జోనల్ కమిషనర్ని మా ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకొని ఆయన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారికి కూడా అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మేము జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అతి త్వరలో అక్కడ కూడా డొక్కలమ్మ టెంపుల్ శివాజీనగర్లో కూడా ఆ పనులు పరిష్కరిస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుమ్మరిగూడలో కూడా తిరుగుతుంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్డు, డ్రైనేజు. అయితే ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ కూడా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా రోడ్ సమస్య ఉంది. ఆ సమస్య కూడా గతంలో మా ఎమ్మెల్యే గారు 49 lakhs పెట్టి వర్క్ పెట్టారు. అది 1 weekలో స్టార్ట్ అవుతుంది రోడ్ వర్క్. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మంచిగా గవర్నమెంట్ కూడా బస్ పెట్టారు, ఫ్రీ బస్ పెట్టారు మహిళల గురించి అని చెప్పేసి సంతోషంగా ఉన్నారు. ఇదే కొనసాగిస్తున్నా. నేను ప్రతి వారం గడప గడపకు అనేది కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నా. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ బస్తీవాసులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కుమ్మరిగూడ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ ముత్యాలమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. ఇది 2వ వారం మా ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకొని మా కాంగ్రెస్ నాయకులు అందరము చుట్టూ ప్రాంతాలంతా కూడా తిరగడం జరిగింది. అదే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఏంటంటే ప్రజలంతా కూడా లాస్ట్ వీక్ నాకు సమస్యలు చెప్పారు. గడప గడప కాంగ్రెస్ అంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, మంచి సర్జరీ చేయాలి. సర్జరీ చేపిస్తే కూడా అప్లై చేద్దాం. 72888876 ప్రైమరీ స్కూల్ వాచ్మెన్. కాదు